నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ నటి పూజా జవేరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాధారణ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగిన ఆమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూజా జవేరి గుజరాత్ లోని పల్సా అనే పట్టణానికి చెందినవారు. ఆమె ఒక సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండి ఆమెకు కళల పట్ల, ముఖ్యంగా నృత్యం పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. తన ప్రాథమిక విద్యను గుజరాత్ లో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ముంబైకి చేరుకున్నారు. ఇక ముంబైలో ఉండటమే ఆమె సినీ కళలకు పునాది వేసింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పూజా జవేరి ఒక శిక్షణ పొందిన నృత్యకారిణి. సినిమాలో హీరోయిన్ గా కాకముందు ఆమె కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆమె బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. రియాలిటీ షోలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కూడా కొన్నిసార్లు కనిపించారు. ఈ అనుభవం ఆమెకు కెమెరా ముందు ఎలా ఉండాలో అనేది నేర్పింది. పూజా జవేరి 2015లో విడుదలైన బమ్ భోలేనాథ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో సుదీప్ సరసన నటించారు. మొదటి సినిమాతోనే తన చురుకైన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఆమె ముఖ కవలికలు క్యూట్ గా ఉండడంతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రం రైట్. ఇందులో సత్యదేవ్ సరసన నటించారు. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె సహజంగా నటించి మెప్పించారు. ఈ సినిమా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది, మరి అవకాశాలకు దారి తీసింది. తెలుగులోనే కాకుండా పూజ ఇతర భాషల్లోనూ నూతన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ధనుష్ నటించిన తొడారి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. తర్వాత నీ ఎన్నెన్న అలుగు వంటి చిత్రాల్లో నటించారు. తన మాతృభాష అయిన గుజరాతీలో స్వయం మంగళం మంగళ్యం వంటి సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ద్వారకా సినిమాలో పూజా జవేరి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో ఆమె పోషించిన వసుధ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలోని పాటలు హిట్ అవ్వడమే ఆమె కెరీర్ కు ప్లస్ అయింది. ఇటీవల కాలంలో ఆమె నాగార్జున, నాగ చైతన్య వంటి బంగారాజు సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిశారు. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న చిన్న పాత్రలు కూడా చేయడానికి వెనకాడరు. ఇది ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. పూజా జవేరి ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమె నిత్యం యోగా, జిమ్ వర్కౌట్స్ చేస్తూ తనను తాను ఫిట్ గా ఉంచుకుంటారు. సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. తన వ్యక్తిగత ఫోటోలు, షూటింగ్ విశేషాలు మరియు ట్రావెల్ డైరీలను నిరంతరం పంచుకుంటారు. ఫ్యాషన్ సెన్స్ విషయంలో పూజ ఎప్పుడు ముందుంటారు. ఆమె చీరకట్టులో ఎంత అందంగా ఉంటారో వెస్టర్న్ డ్రెస్సుల్లో కూడా అంత స్టైలిష్ గా కనిపిస్తారు. పూజా జవేరి చాలా డౌన్ టు ఎర్త్ వ్యక్తిగత ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలనేది ఆమె కోరిక. ప్రస్తుతం ఆమె కొన్ని వెబ్ సిరీస్ లో మరియు సౌత్ సినిమాల చర్చల్లో ఉన్నారు. పూజా జవేరి కేవలం గ్లామర్ కోసమే సినిమా రంగానికి రాలేదు. ఆమెలో ఉన్న ఒక గొప్ప కళాకారిణి ఉంది. ఆమె తొలినాళ్లలో ముంబైలో ప్రముఖ కొరియోగ్రాఫర్ల వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ పెద్ద స్టార్ల పాటల వెనుక ఉండి వర్కౌట్ చేశారు. ఈ కొరియోగ్రఫీ అనుభవం ఆమెకు సినిమాల్లో డాన్స్ సీక్వెన్స్ లను చాలా ఈజీగా, గ్రేస్ఫుల్ గా చేయడానికి సహాయపడింది. ఆమె నటించిన ద్వారకా వంటి సినిమాల్లోని పాటల్లో ఆమె డాన్స్ మూమెంట్స్ దీనికి నిదర్శనం. సినిమా థియేటర్లకే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పూజ ఓటీటీ వైపు కూడా దృష్టి సారించారు. 47 డేస్ సత్యదేవ్ సరసన నటించిన ఈ చిత్రం నేరుగా G5 లో విడుదలైంది. ఇందులో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ విప్లవంలో భాగంగా కొన్ని వెబ్ సిరీస్ల కథలను వింటున్నట్లు సమాచారం. నటనకు స్కోప్ ఉన్న పాత్రల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. చాలా
మంది హీరోయిన్లు ఒక భాషకు పరిమితం అవుతారు, కానీ పూజ జవేరి అలా కాదు. గుజరాతీ మూలాలు, తన మాతృభాష అయిన గుజరాతీలో ఆమె ఒక స్టార్ హీరోయిన్. అక్కడ ఆమెకు మంచి మార్కెట్ ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ చిత్రాల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ దక్షిణాది సంస్కృతికి మరియు భాషలకు త్వరగా అలవాటు పడ్డారు. తెలుగు డైలాగులకు ఆమె స్వయంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక పూజా జవేరి తన డ్రెస్సింగ్ స్టైల్ తో యువతను ఆకట్టుకుంటారు. ఆమె ఎక్కువగా చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గర చేసింది. ఫ్యాషన్ షూట్స్ కోసం ఆమె చేసే వెస్టర్న్ మేకోవర్స్ తో ఎంతో స్టైలిష్ గా ఉంటారు. గ్లామర్, క్లాస్ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఆమెకు షూటింగ్స్ లేని సమయంలో ప్రపంచాన్ని చుట్టేయడం అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియాలో చూస్తే వివిధ దేశాల పర్యాటక ప్రాంతాలు ఫోటోలు కనిపిస్తాయి. ప్రకృతిని ప్రేమిస్తూ కొత్త సంస్కృతులను తెలుసుకోవడం ఆమెకు ఒక హాబీ. కిచెన్ పట్ల ఆసక్తి. ఆమెకు వంట చేయడం కూడా ఇష్టమే. ముఖ్యంగా గుజరాతీ వంటకాలు బాగా ఇష్టం. బంబోలిరా సినిమా కోసం ఆమె ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఆమె కళ్ళలోని ఎక్స్ప్రెషన్స్ చూసి డైరెక్టర్ వెంటనే ఓకే చేశారట. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ తోటి నటులతో ఎంతో స్నేహంగా ఉంటారు. పూజా జవేరి తన కెరియర్ లో ఆరంభం నుండే నేటి వరకు నిలకడగా రాణిస్తున్నారు. పెద్ద కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ తన దైని శైలిలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ఆమెకు ఉన్న డాన్స్ ప్రతిభ, నటనపై ఉన్న మక్కువ ఆమెకు మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుండడంతో సందేహం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.